వందనాలు. మీ అందరికి శుభాలు కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మన యొక్క జీవితాలు దీవెనకరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఫలభరితంగా ఉండాలని ప్రభు కాంక్షిస్తూ ఉన్నారు. ఒక క్రైస్తవ జీవితం ఫలభరితంగా ఉండాలి అంటే, ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా నీ జీవితం ఫలభరితంగా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఫలభరితమైనటువంటి జీవితానికి, ఫలవంతమైనటువంటి జయ జీవితానికి మనం ఏం చేస్తే అలాంటి అనుభవాల్లోనికి మనం నడిపించబడతామో ఇత్యాది విషయాలను ఈ సమయంలో మనం వాక్యములో నుండి జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలను ఫలభరితంగా మార్చుకుందాం. నీ జీవితం ఫలభరితంగా ఉండాలంటే ఏం చేయాలి? నీ జీవితం ఫలభరితంగా ఉండాలంటే చేయాల్సింది ఏంటి? ముఖ్యమైనటువంటివి, అతి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మీ ఎదురు ఉంచుతాం. కీర్తన గ్రంథం మొదటి కీర్తన 1 నుండి 3 చరణాలు. కీర్తన గ్రంథంలో నుండి మొదటి కీర్తన. జాగ్రత్తగా గమనించండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గముల నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. గమనించండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమునందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలములు. గమనించండి, ఈ చదివినటువంటి లేఖనంలో తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. ఫలములు ఇచ్చే చెట్టుగా అంటే ఫలభరితమైనటువంటి ఒక చెట్టుగా, ఫలాలతో నిండి ఉండేటువంటి చెట్టుగా ఉంటావు అనేది వాక్యం చెప్తుంది. ఎప్పుడు? నీటి కాలువల యోరన నాటబడినప్పుడు. అంటే నీటి కాలువల యోరన నాటబడినదై, ఆ చెట్టు నీటి కాలువల యోరన నాటబడి ఉండాలి. ఏ చెట్టు అయితే నీటి కాలువల యోరన నాటబడి ఉంటుందో ఆ చెట్టు ఆకువాడక తన కాలమందు ఫలమిస్తుంది, ఫలభరితంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గుర్తించాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నాటబడి ఉండాలి క్రీస్తులో. నీటి కాలువల యోరన నాటబడాలి. నీటి కాలువలుగా, జీవపు నదిగా మన ప్రభువై ఉన్నాడు. జీవజలపు ఓటగా మన ప్రభువు ఉన్నారు. జీవజలముగా మన ప్రభువు ఉన్నారు. ఆ జీవజలపు ఓటల దగ్గర, ఆ నీటి ఓటల చెంత, ఆ నీటి కాలువల ఒడ్డున నాటబడితే జీవితం ఆకువాడదు, ఫలభరితంగా ఉంటుంది. నీ జీవితం ఫలభరితంగా ఉంటుంది. అందుగురించి ఆ 1-2 చరణాల్లో, మొదటి చరణాల్లో రాయబడి ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు, ఏది పడితే అది చేయకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక కదా. తర్వాత పాపుల మార్గంలో నిలువక. అక్కడ రాయబడి ఉంది చక్కని మాటలు. మరొక్కసారి చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో
నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండగా. చూడండి, నడువక, నిలువక, కూర్చుండక. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకూడదు. మరి ఏం చేయాలి? దివారాత్రములు దేవుని వాక్యాన్ని కదా ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దేవుని వాక్యమునందు, ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. తర్వాత దివారాత్రములు దాన్ని ధ్యానించాలి. ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. ఎక్కడ ఉండాలంటే నీటి కాలువల ఎవరున నాటబడాలి. ఎక్కడ పడితే అక్కడ నాటబడకూడదు. ఎక్కడ పడితే అక్కడ నాటబడితే అక్కడ కుదిరిద్ది. ఎక్కడ పడితే అక్కడికి నడిస్తే ఎట్లా? ఎక్కడ పడితే అక్కడ నిలిస్తే ఎట్లా? ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటే ఎట్లా కదా? ఎక్కడ పడితే అక్కడ నడవకూడదు, ఎటు పడితే అక్కడ నడవకూడదు, ఎక్కడ పడితే అక్కడ నిలవకూడదు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు. కూర్చోవలసిన స్థలాలు ఉన్నాయి, నిలవబడవలసిన స్థలాలు ఉన్నాయి, నడవవలసిన స్థలాలు ఉన్నాయి. త్రోవలు, ఏ త్రోవ పడితే ఆ త్రోవను నడవకూడదు. దేవుడు మన ఎదుట రెండు మార్గాలు ఉంచాడు. ఏ మార్గంలో పడితే ఆ మార్గంలో వెళ్ళకూడదు. రెండు త్రోవలని, ఏ త్రోవలు వెళ్ళినా పర్వాలేదు అనుకుంటే పొరపాటు. ఒకటి జీవపు తీసుకువెళ్తుంది, మరొకటి మరణానికి తీసుకువెళ్తుంది. ఇరుకు త్రోవను, ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడుడి అని వాక్యం చెప్తుంది. ఏ త్రోవలు? ఇరుకు మార్గములో, ఇరుకు ద్వారములో ప్రవేశింప పోరాడండి. ఎటు పడితే అది వెళ్ళకూడదు కదా. ఏ ఆలోచన పడితే ఆ ఆలోచనకి మనం తీసుకొని నడవకూడదు. పాపుల మార్గంలో నిలవకూడదు. అపహాసకులు కూర్చుండే చోట కూడా కూర్చోకూడదు. ఎక్కడ పడితే అక్కడ నాటబడకూడదు అన్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. ఏ చెట్టు అయినా సరే ఫలభరితంగా ఉండాలంటే అది నాటబడిన స్థలము మీద ఆధారపడి ఉంటుంది. దాని ఫలాలు, దాని ఫలితం, ఆ రిజల్ట్ అది నాటబడిన స్థలం మీద ఆధారపడి ఉంటుంది. అది ఎక్కడ నాటబడింది? సారం కలిగిన చోటే ఉందా? నీటి ఓటల చెంతనే ఉందా? నీళ్లు లేవు, సారము లేదు. అలాంటి చోట కనుక ఒక విత్తనం విత్తితే అది ఫలభరితంగా ఉంటుందా? ముందు నేల సారం కలిగిందో లేదో తెలియాలి. అక్కడ నీటి వనరులు ఉన్నాయో లేవో తెలియాలి. నీటి వనరులు లేకుండా, నేలలో సారం లేకుండా, సరైన కాపుదల లేకుండా నా చెట్టు ఫలించాలి, నా మొక్క ఫలభరితంగా ఉండాలి అని అనుకుంటే అది పొరపాటే. ఆ ఎదురు చూడటం కూడా వేస్ట్. ఫలభరితంగా ఉండాలి అంటే ఎక్కడ నాటబడాలో అక్కడ నాటబడాలి. ఎక్కడ నాటబడాలో వాక్యం చెప్తూ ఉంది. నీటి కాలువల యోరణ నాటబడాలి. క్రీస్తులో నాటబడాలి. ప్రభువునందు మన జీవితం నాటబడినదై ఉండాలి. క్రీస్తులో మనం నిలిచి ఉంటే, క్రీస్తులో నాటబడిన వారం అయితే మన జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. అంతే తప్ప దుష్టుల ఆలోచనల్లో మన జీవితం కనుక ఉందనుకోండి, దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకుంటూ ఉన్నాం అనుకోండి, మన జీవితం ఫలభరితంగా ఉండాలంటే కుదరదు. పాపుల మార్గంలో మన జీవితం ఉందనుకోండి, ఆ మార్గంలో ఆ త్రోవల్లో నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, మన జీవితం ఫలభరితంగా ఉండాలంటే ఫలభరితంగా ఉండదు. అపహాసకులు కూర్చుండే చోట కూర్చునే వ్యక్తులుగా ఉన్నామే అనుకోండి, మన జీవితం ఫలభరితంగా ఉండాలంటే ఫలభరితంగా ఉండదు. దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందించాలి.
దేవుని వాక్యమునందు ఆనందించే వారమై ఉండాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించే వారమై ఉండాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యమునందు ఆనందించాలి. కొంతమంది దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, దేవుడు నీకు సమృద్ధిని ఇచ్చును గాక, నీ జీవితం ఫలభరితంగా మార్చును గాక అంటే ఎగిరి గంతేస్తారు, సంతోషిస్తారు, ఆమేన్ అంటారు. స్తుతులు, స్తోత్రాలు, కేరింతలు, కేకలు, అరుపులు, పెడపోపలు. కారణం ఏంటంటే ఫలాలు, దీవెనలు, సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఆకాశం నుంచి ఊడిపడిద్ది కదా లాటు. ఆకాశం నుంచి ఏం లేదు, ధనము ధాన్యము విస్తారంగా కురుస్తుంది నీ మీద. ఏ విధమైన కొదువులు ఉండవు, అంతా సమృద్ధి, సంతోషమే. దీన్ని భలే స్వీకరిస్తారు, ఈ మాటలని ఆనందిస్తారు ఆ వాక్యంకి. అదే సమయం వాక్యం గద్దించింది అనుకోండి, అప్పుడు ఆనందించగలుగుతున్నామా? వాక్యమే కనుక హెచ్చరించింది అనుకో, దానికి సంతోషిస్తున్నావా? ఆనందించగలుగుతున్నావా? దేవుని ఆజ్ఞల యందు కూడా ఆనందించాలి మనం. దేవుని హెచ్చరికల యందు కూడా ఆనందించాలి. ఎంతమంది ఉన్నారు నేటి దినాల్లో ఆ ఆజ్ఞల యందు ఆనందించేవారు, ఆయన హెచ్చరికల యందు సంతోషించేవారు ఎందరున్నారు? దేవుడు నా మేలు కొరకే నన్ను హెచ్చరిస్తున్నాడు, తన వాక్యం ద్వారా దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, ఇది కేవలం నా మేలు కొరకే, నా క్షేమం కొరకే అని ఎంతమంది ఆ వాక్యాన్ని బట్టి సంతోషించగలుగుతున్నారు, సరి చేసుకోగలుగుతూ ఉన్నారు. గద్దించేవారు కుదరదు నేటి సమాజానికి. గద్దిస్తూ ఉంటే ఒప్పుకోట్లా, నచ్చట్లా ప్రజలకి. ఫలానా పాస్టర్ గారు ఎప్పుడు అది చేయకూడదు, ఇది చేయకూడదు, అట్లా ఉండకూడదు, ఎట్లా ఉండకూడదు అని అంటారండి. వినబుద్ధి కాదండి, వినబుద్ధి కాదండి. అయ్యో నీ మేలు కొరకే అది. ఆ సంగతి అర్థం చేసుకోకపోతే ఎట్లా? తండ్రి తను ప్రేమించేటటువంటి కుమారుని గద్దించును కదా. తండ్రి తన కుమారుని ప్రేమించి బెత్తం ఉపయోగించును కదా. బెత్తం కనుక ఉపయోగించకపోతే ఆ కుమారుడు ఏమైపోతాడు? చెడిపోతాడు. గద్దించకపోతే చెడిపోతారు. తప్పు చేసినప్పుడు గద్దించకపోతే ఎట్లా? మార్గం చెడి తప్పి తిరుగుతూ ఉన్నప్పుడు హెచ్చరించకపోతే ఎట్లా? వాక్యం మనల్ని హెచ్చరించుచూ ఉండగా, వాక్యం గద్దించుచూ ఉండగా ఆ వాక్యానికి లోబడే వారమై ఉండాలి. లోబడాలి. దేవుని ఆజ్ఞల యందు ఆనందించాలి. దేవుని ఆజ్ఞలకి సంతోషించాలి. సంతోషించే అనుభవాల్లో మనం ఉండాలి, ఆనందించే అనుభవాల్లో ఉండాలి. ఎంతవరకు ఆశీర్వాదాలకు, దీవెనలకు మాత్రమే కాదు మన ఆనందం. వాటికి మాత్రమే మనం సంతోషించే వారిగా ఉన్నామా? మన జీవితం ఫలభరితంగా ఉండదు. మన జీవితం ఫలభరితంగా ఉండాలంటే ధర్మశాస్త్రం నందు ఆనందించాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఆజ్ఞలను చెప్తుంది. అనేకమైన ఆజ్ఞలను ఇస్తుంది ధర్మశాస్త్రం. ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇలా నడవాలి, ఇలా నడవకూడదు, ఇలా ప్రవర్తించాలి, ఇలా ప్రవర్తించకూడదు, ఇది తప్పు, ఇది పాపం అనే ఇత్యాది విషయాలను ధర్మశాస్త్రం మనకు బోధిస్తూ ఉంది. ధర్మశాస్త్రం అనేక ఆజ్ఞలను మన ఎదుట ఉంచుతూ ఉంది. యేసయ్య ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట కొరకు వచ్చాడే తప్ప దాన్ని కొట్టివేయ రాలేదు. ఇప్పుడు ధర్మశాస్త్రానికి మనం బద్దులం కాదు కదండి, ధర్మశాస్త్రం క్రింద మనం లేవు కదా అని అంటున్నాడు. వాస్తవమే, ధర్మశాస్త్రము క్రింద లేవేమో కానీ ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి యేసయ్య దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. మీరు గమనించాలి లేదు? ధర్మశాస్త్రం ఏం చెబుతుందో తెలుసా? యేసయ్య ఏం చెబుతున్నాడో తెలుసా? ధర్మశాస్త్రానికి
మించినవి దేవుడు చెప్పాడు, యేసయ్య చెప్పాడు. నూతన నిబంధన, క్రొత్త నిబంధనకు పాత నిబంధనకు తేడా ఉంది. చాలామంది అనుకుంటారు కొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాం కదండి, మేము పాత నిబంధనను ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలను పాటించాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నారు. లేదు లేదు, పొరపాటు. యేసయ్య ఇచ్చినటువంటి క్రొత్త నిబంధన, యేసయ్య ఇచ్చినటువంటి నూతన నిబంధన, నూతన ఆజ్ఞలు, నూతన ధర్మశాస్త్రము పాత నిబంధన ఆ కాలంలో ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము కన్నా మించినది. తెలుసా మీకు? అంటే మీరు చూడండి, యేసయ్య బోధన వినండి. ధర్మశాస్త్రమేమో వ్యభిచరింపకూడదు, వ్యభిచారం చేస్తే కనుక పాపం, అలాంటి వాడు రాళ్ళతో కొట్టి చంపబడాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది కదా. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని చెప్పి వ్యభిచారం పాపం కాదా, తప్పు కాదా? వ్యభిచారం చేస్తే అది పాపం కాకుండా పోతుందా? యేసయ్య వచ్చి కొట్టివేశాడు అంటే కనుక ధర్మశాస్త్రం కింద మేము లేవు అని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఇది పాపం కాకుండా పోయిందా? దొంగతనం చేయకూడదు ధర్మశాస్త్రం చెప్తా ఉంది, ఆజ్ఞలు చెప్తా ఉన్నాయి. మరి ఇప్పుడు క్రొత్త నిబంధన కింద ఉన్నాం, ధర్మశాస్త్రంతో మాకు పని లేదు కాబట్టి దొంగతనం చేయొచ్చునా? యేసయ్య ఏం చెప్పాడు? మోహపు చూపుతో చూస్తేనే పాపం చేసినట్లని యేసయ్య చెప్పాడు. పాత నిబంధనలోని ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? వ్యభిచారము చేస్తే అది పాపం. మరి క్రొత్త నిబంధన ఏం చెప్తుంది? అసలు కళ్ళతో చూస్తేనే, నీ హృదయంలో ఆలోచన పుడితేనే పాపం అంటున్నాడు యేసయ్య. ధర్మశాస్త్ర ప్రకారంగా వాడు పాపం చేస్తూ ఉండగా, ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడితే, దొరికితే దొంగ, దొరకపోతే దొర. కానీ క్రొత్త నిబంధనలో అలా కాదు, దొరికితే దొంగ, దొరకపోతే దొర అని యేసయ్య చెప్పలేదు. దొంగతనం పాపం కాదు అని అంతకన్నా అనలా. ఆయన ఏమన్నాడంటే, నీ హృదయంలో ఆ ఆలోచన పుడితేనే అది పాపం, వ్యభిచరించాలి, మోహపు చూపులతో చూస్తే అది వ్యభిచారం అన్నాడు. దొంగతనము చేయాలని ఆలోచన నీ మనసులో కలిగితేనే ఇక దొంగతనం చేసినట్టే, కమిట్ అయిపోయినట్టే. నీ హృదయం కమిట్ అయిపోయింది. అది సంగతి. హృదయపు లోతుల్లోనికి తీసుకెళ్ళిపోయాడు యేసయ్య ధర్మశాస్త్రాన్ని. హృదయం అనే పలకల మీద ఆయన ముద్రించాడు, రాతి పలకల మీద కాదు. ధర్మశాస్త్రం, ఆజ్ఞలు ఇవన్నీ కూడా రాతి పలకల మీద ఉన్నాయేమో కానీ, కాగితపు చుట్టల మీద రాయబడి ఉన్నాయేమో కానీ, తోలు మీద రాసి ఉంచారేమో కానీ, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసయ్య రాశాడు హృదయం అనే పలకల మీద. దేవునికి స్తోత్రం. హృదయంతరంగాన్ని చూస్తున్నాడు, హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోమంటున్నాడు. అది సంగతి. అంటే యేసయ్య ఇచ్చినటువంటి నిబంధన, ఆయన ఇచ్చినటువంటి నూతనమైనటువంటి ఆజ్ఞలు, యేసయ్య ఇచ్చినటువంటి రాసినటువంటి నూతనమైన ధర్మశాస్త్రం, అది లోతైన అనుభవాల్లోనికి తీసుకువెళ్ళింది, హృదయపు లోతుల్లోనికి తీసుకెళ్ళిపోయింది. హృదయపు లోతుల్లోనికి తీసుకువెళ్ళింది. పైరూపాన్ని కాదు, అంతరంగాన్ని ప్రభువు కోరుతున్నాడు. పైరూపం, వ్యభిచారం చేస్తే దొరికితే వాడు వ్యభిచారి. మరి హృదయంలో ఉన్న పాపం అది కనపడదుగా. హృదయపు లోతులు మనుషులకేం తెలుసు? దేవుడికే తెలుసు. యేసయ్య నీ పైరూపాన్ని చూడట్ల, నువ్వేం చేసావు ఏం చేయలేదని చూడట్లేదు, అసలు నీ హృదయం ఎలా ఉందో చూస్తున్నాడు అంతే. అసలు హృదయంలో ఆలోచన పుట్టుటయే పాపంగా యేసయ్య చూస్తున్నాడు. అది సంగతి. పవిత్రతలో ఇంకా లోతైన అనుభవాల్లోనికి యేసయ్య నడిపించాలని కోరుకున్నాడు. ఉన్నతమైన అనుభవాల్లోనికి నడిపించాలని ప్రభువు కోరుకున్నాడు. సంపూర్ణతలోనికి తీసుకువెళ్ళాలని ప్రభువు కోరుకున్నాడు.
అందుకోసమే కేవలం భౌతికపరమైన ఈ దేహం మాత్రమే కాదు, నీ అంతరంగము కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. అది సంగతి. కనుక నువ్వు చేయాల్సింది, నేను చేయాల్సింది ఏంటంటే, ఫలభరితమైన జీవితం మనకు కావాలి అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు, ఆయన ఆజ్ఞలయందు సంతోషించాలి, ఆనందించాలి, దివారాత్రములు ఆ వాక్యాన్ని ధ్యానించాలి. చదవటం కాదు, ధ్యానించాలి. చదివితే చాలు. చదవటం అంటే పేపర్ చదువుతాం, పుస్తకాలు చదువుతాం కదా, చదవటం చదువుకుంటూ వెళ్ళిపోతాం. అది కాదు, ధ్యానించాలి, ఆగి ఆలోచించాలి, మన జీవితాలకు అన్వయించుకోవాలి, అప్లై చేసుకోవాలి. మనకి మోషే ఎట్లా ఉన్నాడు, మరి నేనేం చేయాలి, నేను కూడా ఇలా ఉండాలి. ఫలానా వ్యక్తి ఇలా ఉన్నాడు, దాని ఫలితంగా అతని జీవితం పాడైపోయింది, కనుక మరి నేనేం చేయాలి, ఇలా ఉండకూడదు, నా జీవితాన్ని నేను మంచిగా ఉంచుకోవాలి, కాపాడుకోవాలి. అతను ఇలా ఉండలేదు కాబట్టి అతని జీవితం పాడైపోయింది, కనుక నేను ఇలా ఉండకూడదు. ఆయన మన జీవితాలకి అన్వయించుకోవాలి, ధ్యానించి అన్వయించుకోవాలి. వినేసి దులిపేసుకుని వెళ్ళిపోవడం కాదు, విన్నదాన్ని హృదయంలో భద్రపరుచుకోవాలి, గ్రహించాలి, గ్రహింపు ఉండాలి. గ్రహించకుండా దాని ప్రకారం నడుచుకోకుండా మనం వాక్యం వినేసి వెళ్ళిపోయే వారికి ఉండకూడదు. వాక్యం అదే చెప్తుంది, మన జీవితం ఫలభరితంగా ఉండాలంటే, నీ జీవితం ఫలభరితంగా ఉండాలి అంటే నీవు క్రీస్తులో నాటబడిన అనుభవంలో ఉండు. జీవజల నదుల ఓట దగ్గర నీవు నాటబడాలి. నీటి కాలువల యోరన నాటబడాలి. నీటి కాలువల యోరన నాటబడాలి అంటే క్రీస్తులో నాటబడాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకూడదు. నీ స్థానాలు అది కాదు, క్రీస్తు యొద్ద నువ్వు నాటబడాలి. నీరు కావలసినటువంటి మొక్కకి నీటి వెసులుబాటు ఉన్న దగ్గర నాటాల్సినటువంటి మొక్కని నీరు దొరకని చోట నాటేమే అనుకోండి, బతికిద్ది, అది ఎండిపోతుంది. సారం కలిగిన నేలలో నాటాల్సినటువంటి మొక్కని సారమే లేనటువంటి చోట నాటితే బతికిద్ది ఆ మొక్క? బతకదు కదా. అది విత్తనం మొలకెత్తదే, మొక్కని నాటితే మొక్క బ్రతకదే, ఎండిపోతుంది. ఇంకా నీకు ఫలాలు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎక్కడ నాటబడాలి? క్రీస్తులో నాటబడాలి. అది సంగతి. పాపంలో కాదు నాటబడాల్సింది, లోకంలో కాదు నాటబడాల్సింది. అది నడవక, నిలువక, కూర్చోండక. నడవకూడదు ఆ పాపం మార్గంలో, ఆ పాపం మార్గంలో నిలవకూడదు, ఆ పాపము స్థలంలో అసలు కూర్చోకూడదు. నడువక, సరే నడవట్లేదు లేండి, అటు పుట్టికి నుంచోని చూస్తాం, అసలు నిలవద్దు, నడవటం కాదు అసలు నుంచోవద్దు. సరే నుంచోలేండి, కూర్చుంటాం లేండి. కొంతమంది చేదస్తంగాలు ఉంటారు, అతి తెలివితేటలు కదా, అతి తెలివితేటలు సెటైర్లు వేస్తుంటారు అతి తెలివితో. నుంచోలే పాస్టర్ గారు, కూర్చోటంలే. ఇట్లాంటి పరిమాణాలు తయారవుతున్నారని, ఇలాంటి తరం కూడా ఒకటి తయారైద్దని దేవుడికి తెలుసు, అందుకోసం ఆ సంగతి కూడా రాశాడు. కూర్చోవద్దు, అట్టి స్థలాలలో ఉండకూడదు. మరి ఎక్కడ ఉండాలి? జీవజలమై ఉన్నటువంటి, నీటి ఓటగా ఉన్నటువంటి, నిత్యము ఊపికే నీటి ఓటగా ఉన్న ప్రభు యొద్ద నువ్వు నాటబడాలి. ఆయన మందిరములో నాటబడిన వారమై అని కీర్తనకారుడల్లా
మందిరములో నాటబడిన వారమై ఉండాలి. దేవుని సన్నిధిలో నాటబడిన వారమై, క్రీస్తులో నాటబడిన వారమై మనం ఉండాలి. లోకములో కాదు నువ్వు నాటబడాల్సింది, ప్రభులో నాటబడాలి. నీ జీవితం ఫలభరితంగా ఉండాలంటే ప్రభునందు నాటబడిన అనుభవం ఉండాలి. అదే ఇక్కడ రాయబడింది కీర్తనల గ్రంథం 1వ కీర్తన 1 నుంచి 3 చరణాల్లో. నువ్వు ఫలభరితంగా ఉండాలంటే క్రీస్తులో నాటబడాలి, దేవుని వాక్యమునందు ఆనందించాలి, ఆయన వాక్యములో నీ జీవితం నడవాలి. నీ జీవితం ఆ రీతిగా ప్రభువులో ఉంటే నీ జీవితం ఫలభరితంగా ఉంటుంది. యేసయ్యే నిన్ను నాటడానికి ఇష్టపడుతున్నట్లుగా యెషయా ప్రవక్త ప్రవచిస్తూ అంటున్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 21వ వచనాన్ని చూడండి ఒకసారి. నీ జనులందరూ నీతిమంతులై ఉందురు, నన్ను నేను మహిమపరచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉంటారు. చాలు. నేను నాటిన కొమ్మగాను, ప్రభువే నాటుతున్నాడట. దేవునికి స్తోత్రం. దేవుడు నాటిన కొమ్మగాను ఉండు, నీ జీవితం ఫలభరితంగా ఉంటుంది. ఐగుప్తు నుంచి ఒక కొమ్మను తీసుకొచ్చాడంట, ఒక ద్రాక్షావళిని తీసుకొచ్చి నాటాడట. అది దీవెనకరంగా మహిమకరంగా ఎదిగింది, ఫలభరితంగా ఉంది. ఆయన నాటిన కొమ్మగా నువ్వు ఉండాలి. 61:3 కూడా చదవండి. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా భూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తనను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం. యెహోవా నాటిన చెట్లనియు, చెట్లు దేవుడు నాటాడట, దేవుడు నాటాడు. మత్తయి సువార్త 15:13 చూడండి ఒకసారి. అక్కడ అది కూడా చదివేసి ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 15. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. అది నాటిన మొక్క ఎలా ఉంటుంది? దేవుడు నాటితే ఆయనే కనుక నాటకపోతే ఏమవుతుందో రాయబడి ఉంది. నువ్వు ఏ మొక్క విత్తకే? యెహోవా దేవుడైన యెహోవా నాటిన మొక్కవా? క్రీస్తులో నాటబడి ఉండు, నీ జీవితం ఫలభరితంగా ఉంటుంది. సారము కలిగిన చోట ఆయన నాటుతాడు, నీ జీవితం ఫలభరితంగా ఉంటుంది. నీటి ఓటల యొద్ద నిన్ను నాటుతాడు, నీ జీవితం ఫలభరితంగా ఉంటుంది. ఆయన నాటని మొక్కగా ఉన్నావా? పెళ్ళగింపబడతావు. జాగ్రత్త. నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడుతుంది. పెళ్ళగింపబడింది ఏమైందో తెలుసా? అగ్ని చేత కాల్చబడుతుంది, అగ్నిగుండంలోనికి త్రోసివేయబడుతుంది, నరకాగ్నిగుండంలోనికి త్రోసివేయబడుతుంది. మన జీవితం ఫలభరితంగా ఉండాలంటే దేవుడు నాటిన మొక్కగా ఉండాలి, క్రీస్తులో నాటబడిన వారమై ఉండాలి, ఆయన సన్నిధిలో నాటబడిన అనుభవంగా మన జీవిత అనుభవం మారాలి. అప్పుడు లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు అనుకుంటారు, దేవుడు నాటిన మొక్క, దేవుడు యెహోవా నాటిన మొక్క, మస్తకి చెట్టు దేవుడు నాటాడండి అని చెప్పుకుంటారట. వీరి దేవుడని యెహోవా వీరిని ఆశీర్వదించును అని లోకం చెప్పుకుంటుంది. జకరియా గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది 8వ అధ్యాయంలో. మీ దేవుడైన యెహోవా మీకు తోడై ఉన్నాడని మేము చూసి తెలుసుకున్నాం, కాబట్టి మేము కూడా మీతో వస్తాము అని ఒక యూదుని చెక్కును 10 మంది అన్ని జనులు పట్టుకొని వస్తారట. దేవునికి స్తోత్రం. అంటే అన్ని జనులు ఏం చూశారు? దేవుడు మీకు
తోడై ఉన్నాడు అన్న సంగతిని మేము తెలుసుకుని ఉన్నాం, మేము చూసాము, మాకు తెలుసు. యోసేపు గురించి పోతీఫారు సాక్ష్యం ఇస్తా ఉంటాడు. అతను గ్రహించాడు ఇతని దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు అన్న సంగతిని గుర్తించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నేటి దినాల్లో దేవుని చేత నాటబడిన మొక్కలుగా ఉన్నాం. జీవభోగి ఓట దగ్గర, ఆయన మందిరములో, ఆయన సన్నిధిలో, వాక్యములో, ప్రార్థనలో నాటబడిన వారమై మనం ఉంటే మన జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. ఆ తదుపరి మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం చూడండి. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగాను, ఒకడు అరువదంతలుగాను, ఒకడు ముప్పదంతులుగాను ఫలించునని. చాలా యేసయ్య చెప్పాడు ఉపమానాన్ని. ఒకడు నూరంతలుగా ఫలించాడు, మరొకడేమో 60దంతలుగాను, మరొకడు 30దంతలుగాను ఫలించాడు. ఎవరు ఫలించింది? మంచి నేలన పడిన విత్తనం ఫలించినట్లుగా. అంటే వాక్యములు విని, వాక్యములు గ్రహించి, వాక్య ప్రకారంగా నడుచుకునే వారు ఫలిస్తారు అన్న విషయం ఇక్కడ కూడా మనకు తెలియజేయబడుతుంది. ఇంతకుముందు అన్నాయి కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. నీటి కాలువల యోరున నాటబడింది, తన కాలమందు ఆకువాడిగా ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు. అదే ఇక్కడ కూడా రాయబడింది మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. వాక్యమును విని విడిచిపెట్టక. చాలా మంది చేసే పని ఏంటంటే వాక్యమును వింటారు, వాక్యం చెబుతుండగా ఆహా ఓహో అంటారు, ఆమేన్ అంటారు, స్తుతిస్తారు, ప్రైజ్ ది లార్డ్ అంటారు, అంత బాగానే ఉంటుంది. ప్రార్థన అయిన తర్వాత ఇక్కడే వాక్యం దులిపేసి వెళ్ళిపోతారు. నిన్న ఏం వాక్యం చెప్పారు? కుదరా ఏం వాక్యం ఏదో చెప్పారండి, మొత్తం బాగా చెప్పారు. ఓ మంచి ఉజ్జీవంగా ఉంది, అద్భుతం, బాగా జరిగింది, మంచి ఉజ్జీవంగా జరిగింది, అద్భుతం అద్భుతాలే. ఇంతకీ ఏం వాక్యం? ఓ బాగా చెప్పారు, బాగా చెప్పారులే, ఇంతకీ ఏంటి, ఏం చెప్పారు? అదే గుర్తులేదండి. ఆలోచిస్తారండి, అదే గుర్తులేదు. అంటే వాక్యమును విని ఏం చేస్తున్నారు? విడిచిపెడుతున్నారు. ఆహా ఓహోలు మంచివి. ఇక్కడ వాక్యమును వినాలి. ఒకడంటాడు బుద్ధిహీనుడు అంటాడు. దేవుడు 2 చెవులు ఎందుకు పెట్టాడు తెలుసా? ఓ చెబుతూ వినాలంట, ఇంకో చెబుతో వదిలేయడానికండి అంటాడు. బుద్ధిహీనుడా, తెలుసుకో సత్యం. దేవుడు 2 చెవులు పెట్టింది ఓ చెవుతో విని ఇంకో చెవుతో వదిలేయడానికి కాదు. బుద్ధిహీనుడు అనుకుంటాడట ఓ చెవుతో విని ఇంకో చెవుతో వదిలేయడానికి. కాదు. ఆయన 2 చెవులు ఎందుకు ఉంచాడంటే ఎక్కువగా వినడానికి, వాక్యమును వినడానికి వేగిరపడు వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక్క నాలుగునే పెట్టాడు. ఎందుకో తెలుసా? మాట్లాడుటకు నిదానించు వారిగా ఉండాలని. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. ఒక నాలుగు ఉన్నందుకనే లోహానికి చిచ్చు అయిపోయింది. ఎన్ని పోషణాలు, ఎన్ని చికాకులు ఒక్క నాలుగుకే అండి. 2 నాలుగులు ఉన్నాయా? ఇక మొత్తం నాశనం నల్లబొగ్గే. ఉన్న ఒక నాలుగుకే పంప కొల్లేరు అవుతుంది. ఇక 2 నాలుగులు ఉంటే మాడి మసిబొగ్గు అయిపోయి కూర్చోవడం తప్ప ఏమనదు లోకం కదా. ప్రపంచానికి చిచ్చు పెడుతుందంట నాలుక.
ఏముంది, ఏం మాట్లాడాలో మాట్లాడిద్ది, మెదలకుండా వెళ్ళి లోపల కూర్చుంటుంది. దానికి ఫుల్ సెక్యూరిటీ తెలుసా మీకు? నాలుగుకి ఎంత సెక్యూరిటీ ఉందంటే దానికి ఉన్నంత సెక్యూరిటీ మరి దేనికి లేదు. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి, మాట్లాడాల్సిన మాటలన్నీ టక 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 మాట్లాడేసిద్ది. గౌక్కు లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. దాని చుట్టూ సెక్యూరిటీ 32 పళ్ళు, 2 పెదాలు మూసేసి కూర్చుంటుంది కదా. పెదాలు తెరిచామా మళ్ళీ పళ్ళు ఉన్నాయి 32 పళ్ళు. ఆ చోట ఉంటుంది లోపల ఎక్కడో ఇది. మాట్లాడాల్సిన ఇళ్ళలో మాట్లాడేసిద్ది, వాగాల్సిన వాగేసిద్ది, లోపలికి వెళ్ళి కూర్చుంటుంది, కనపడదు. దెబ్బలేమో ఈపుకి కదా, ఈపు విమానం మోత. అందుకేనంట నీవు నిద్ర లేవకముందే నీ ఈపు లెగిసి నిద్ర అది ముందుగానే మేల్కొని అలారం పెట్టుకుని మరీ లేచిద్దంట నీకన్నా ముందు. ఏంటిది? ఈపు. అది నిద్రలేసి మేల్కొని మూతి ముందుకు వచ్చి నుంచొని నాలుగుకి దండం పెట్టిద్దంట. అమ్మా నాలుక ఎట్లా పడితే అట్లా వాక్క తల్లి, ఎట్లా పడితే అట్లా మాట్లాడుకో, నువ్వు మాట్లాడుతున్నావు, మెదలకుండా లోపలికి వెళ్ళి కూర్చుంటున్నావు, కానీ దెబ్బలన్నీ నాకు తగ్గుతున్నాయి అని ప్రతిరోజు తెల్లవారుజామునే నీవు నిద్ర లేవకముందే నీ వీపు నిద్ర లెగిసి నీ నాలుగుకి 100 దండాలు పెట్టి మళ్ళీ నువ్వు లేచేసరికల్లా తన స్థానంలోకి వెళ్ళి ఉంటుంది. చెప్పుకోవడానికి సరదాగా ఉందేమో కానీ ఇది వాస్తవం. వాస్తవం అంటే ఈపు నిద్ర లేచి వచ్చి చెప్పిద్దని కాదు అక్కడ, అది కాదు నేను అనేది. నాలుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి మెదలకుండా ఉంటుంది. దెబ్బలు మాత్రం దట్టంగా ఈపుకి తగ్గుతాయి. ఇది వాస్తవం. ఎట్టబడితే అటు మాట్లాడుకో. ఒక నాలుగుకి ఎంత తప్పలైతే 2 నాలుగులు ఉంటాయి కదా. మాట్లాడుటకు నిదానించాలి, వినుటకు వేగిరపడాలి, ఎక్కువగా వినాలి. దేవుని మాటలు ఎక్కువగా వినాలి, శ్రేష్టమైన సంగతులు ఎక్కువగా వినాలి, జ్ఞానపు ఉపదేశాన్ని ఎక్కువగా వినాలి, గ్రహించాలి. వినుట అంటే చెవులతో వినడాని గురించి కాదు. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడింది, చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగాక. ఎవరికి లేవు చెవులు? అందరికీ ఉన్నాయి. మరి వింటలేదా? ఆత్మ చెప్పు సంగతులను ఆత్మీయ చెవులు వినాలి. ఆత్మీయ నేత్రాలు ఎలా ఉన్నాయో ఆత్మీయ చెవులు కూడా ఉంటాయి. ఆత్మ చెప్పే ఆ సంగతులను ఈ ఆత్మీయ చెవులు వింటాయి, గ్రహిస్తాయి. అంటే దాని అర్థం వినడు అనగా గ్రహించుట. తల్లిదండ్రులు అంటారు తమ పిల్లల విషయంలో, అసలు పిల్లలు మా మాట వింటలేదండి. అసలు వింటలేదంటే చెవుడా? అలాగే చెవుడని కాదు దాని అర్థం, చెప్పింది చేయట్లేదు అని అర్థం. గ్రహించట్లేదండి. మేము చెప్పింది అర్థం చేసుకోవట్లేదండి, చెప్పింది చెయ్యట్లేదండి అనే భావం అందులో ఉంటుంది. ఇక్కడ 100 ఫలములు నువ్వు ఫలించాలంటే, నీ జీవితం ఫలభరితంగా ఉండాలి అంటే, 100 ఫలభరితంగా, 60 ఫలించాలంటే, 30 ఫలించాలంటే ఏం చేయాలో తెలుసా? వాక్యములు విని గ్రహించాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. అప్పుడు మన జీవితం ఫలభరితంగా ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం 7వ వచనాన్ని చూడండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6, 7 వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండనప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, వండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలను. చాలండి.
నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండాలి. ఎక్కడ ఉండాలి చెప్పాలి? హృదయంలో ఉండాలి. హృదయంలో భద్రపరచుకోవాలి. నా దగ్గరగా 2001, 2001, 2002, 2003, 2004 ఆ టైంలో రాసుకున్న రెఫరెన్స్లు ఉన్నాయి. ఆ కాగితాలు ఉన్నాయి, వాక్యాలు ఫాస్ట్ గారు చెప్పి ఉన్నాయి. ఈరోజు కూడా ఉన్నాయి. ఆ పుస్తకాలు ఉంటే ఉపయోగం ఏముంది? ఉండాల్సింది ఎక్కడ? హృదయంలో ఉండాలి. హృదయంలో ఉన్నాయా? అవి దీవెనకరంగా ఉంటాయి. హృదయంలో ఉన్నాయా? వాక్యం హృదయంలో ఉందా? మన జీవితానికి ఫలభరితంగా ఉంటుంది. ఆ వాక్యం గ్రహించినప్పుడు అది హృదయంలోకి వెళ్తుంది. విన్నదాన్ని గ్రహించగలిగితే అది హృదయంలో నిలిచి ఉంటుంది. హృదయంలో నిలిచి ఉంది ఆ వాక్యం. ఆ వాక్యమే నీ జీవితాన్ని నడిపిస్తుంది దీవెనకరమైన మార్గం. వాక్యం కనుక నీ హృదయంలో లేకపోతే, విన్న వాక్యాన్ని విడిచిపెట్టేస్తే మన జీవితాలు దుర్భరం అయిపోతాయి, దుర్భరంగా అయిపోతాయి. దావీదు పాపం చేసాడు. దావీదు గొప్ప భక్తుడు. పాపం చేసి గద్దించబడినప్పుడు వాటిని ఒప్పుకున్నాడు కదా. వాక్యం గద్దించినప్పుడు, దైవ సేవకుడు గద్దించినప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాడు. అంటే వాక్యముని విని గ్రహించాడు, హృదయంలోనికి వెళ్ళింది. హృదయంలోనికి వెళ్ళినటువంటి వాక్యం అతనిలో పని చేసింది. ఇకను అతని జీవితంలో మరలా బ్లాక్ స్పాట్ అనేది లేకుండా అతని జీవితం దీవెనకరంగా మారింది. ఒక మనిషిగా పాపం చేసేటేమో కానీ ఒక మంచి విశ్వాసిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై వాక్యం ద్వారా, సేవకుని ద్వారా గద్దించబడినప్పుడు, హెచ్చరించబడినప్పుడు దాన్ని గ్రహించి ఆ వాక్య ప్రకారంగా తన జీవితాన్ని సరిచేసుకున్నాడు. దేవునికి హృదయానుసారుడిగా జీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవునికి హృదయానుసారుడు అయ్యాడు. దేవుడు అతనితో ఒక నిత్య నిబంధన చేశాడు, ఒక స్థిరమైన నిబంధన చేశాడు. యేసయ్యను గురించి రాయబడి ఉంటుంది, దావీదు కుమారుడు అంటారు కదా. యేసయ్యనే అంటారు, దావీదు కుమారుడు అంటారు. చూసారా దావీదుకి ఎంత గొప్ప పేరు వచ్చింది. దావీదు యొక్క వంశంలో నుండి యేసయ్య పుట్టాడు. దావీదు వంశంలోంచి వచ్చాడు, ఆ గోత్రం నుంచి వచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం. దావీదుకు దేవుడు తాను చేసిన నిబంధనను తీసేలా కృపను చూపాడు, దాన్ని స్థిరపరిచాడు. తరములకు దీవెనకరంగా దావీదు ఉన్నాడు. దేవుని చేత ఒక చక్కని సాక్ష్యం పొందుకున్నాడు, నా హృదయానుసారుడు. కారణం ఏంటంటే వాక్యం అతని హృదయంలో పనిచేసింది. వాక్యం విన్నాడు, గ్రహించాడు, సరి చేసుకున్నాడు, సరిదిద్దుకున్నాడు, సరిచేయబడ్డాడు. ఆ వాక్యమే కనుక హృదయంలో కలగకపోతే, నాతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు ఏం చేసేవాడు? గద్దించినప్పుడు వాక్యం హృదయంలో గద్దించిన ఆ గద్దింపులు హృదయంలోనే కనుక వెళ్ళకపోతే ఏం చేసేవాడు? పట్టించుకునేవాడా? అట్టే చెప్తారు అయ్యగారు. చాలా మంది చేసే పని అది, అయ్యగారు అట్టే చెప్తారు. అది చెప్పడానికే ఉంది, వాళ్ళు ఉన్నది చెప్పడానికి, మనం ఉంది ఎందుకోసం? మన పని ఏదో మనం చేసుకోవడం మనం ఉన్నాం. వాళ్ళు మాట్లాడేది వాళ్ళు చెప్పాల్సినవి వాళ్ళు చెప్పాలి. అది పని కదా.
వాళ్ళు వాక్యం చెప్పాలిగా, ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఈరోజు ఈ వాక్యం చెప్పారు అంతే. మనం చేయాల్సింది యథావిధిగా ఎప్పట్లాగైనా మనం చేసుకుంటూ పోవడమే. మరి సేవకుడు వచ్చాడు కదా, నాతాను ప్రవక్త, ఆయన వచ్చినోడు ఏదో ఒకటి చెప్పాలిగా, ఈ మాట చెప్పేలేడు అంతే. ఆయన దులిపేసుకునేవాడే, కానీ దులుపుకోవాలా. ఎందుకు దొరకలేదు తెలుసా? ఆ వాక్యం అతను హృదయంలోనికి వెళ్ళింది, వాక్యాన్ని గ్రహించాడు, హృదయంలోనికి వెళ్ళింది. హృదయంలోకి వెళ్ళినటువంటి ఆ వాక్యం, ఆ దేవుని హెచ్చరికలు, దేవుని మాటలు ఆయనలో పశ్చాత్తాపం కలుగజేసింది. ఆ తదుపరి తాను ఏం చేయాలో ఆ వాక్యం బోధించింది, ఏం చేయాలో చేపించింది. ఏం చేశాడు తెలుసా? పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమలాడి కన్నీటితో ఆయన పాదాలు కడిగి క్షమాపణ అడిగాడు. ప్రభా, మరలా రక్షణానందాన్ని నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేస్తాడు. శుద్ధ హృదయాన్ని నాకు దయచే ప్రభా అని ప్రార్థన చేస్తాడు. ఎంత పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తాడు. నా కన్నీటితో పరుపు తేల చేయించున్నాను అంటాడు. కన్నీటితో పరుపు ఏమైందంట? తేలిపోతున్నాడు. అంటే దాని అర్థం అంత పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడండి. కారణం వాక్యాన్ని గ్రహించాడు. సేవకుడు చెబుతూ ఉండగా ఆ మాటలను హృదయంలో చేర్చుకున్నాడు. చేర్చుకున్నటువంటి ఆ వాక్యం అతనిలో పనిచేసింది, తప్పును సరిచేసింది, మంచి మార్గంలో నడిపింది, నిలిపింది, స్థిరపరిచింది. ఆ వాక్యం దీవెనికరంగా మార్చింది. తరతరాలకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దావీదు నిలిచాడు. తరతరాలకు దీవెనికరంగా ఉన్నాడు. దావీదుని గురించి ఈ రోజుకి కూడా జ్ఞాపకం చేసుకుంటూ, ధ్యానం చేస్తూ ఎంతో ధైర్యపరచబడుతూ ఉన్నాం, ఎంతో ఓదార్చబడుతూ ఉన్నాం కదా. దేవుని కృప దావీదుకు ఉన్నట్టుగా ప్రభువా నాకు కూడా ఆ కృప కావాలయ్యా అని వేడుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. నేటి క్రైస్తవ లోకానికి దావీదు అంటే గొప్ప నాయకుడు, గొప్ప హీరో, రోల్ మోడల్ క్రైస్తవ లోకానికి. మన జనాలేమో ఈ లోకంలో ఉన్న వాళ్ళని వెంబడిస్తున్నారు తప్ప ఇలాంటి భక్తులను, పరిశుద్ధులను వెంబడించట్లా. ఇలాంటి వాళ్ళు రోల్ మోడల్ చేసుకోవాలి అంతే తప్ప ఎవడో ఏదో కటింగ్ చేయించుకున్నాడని ఆ కటింగ్ చేయించుకోను, ఓ పక్క బోడుకుంటూ ఇంకో పక్కే ఉంచుకో, ఇటు పక్క మొత్తం కట్ చేసి, ఇటు పక్క మొత్తం కట్ చేసి, వెనకంతా కట్ చేసి, నెత్తి మీద పెద్ద కొప్పు పెట్టుకుంటున్నారు. ఏమిటి ఫ్యాషన్? వెరితరలేస్తుంది. బట్టలు చించుకొని తిరగటం ఏంటో, చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఇది ఫ్యాషన్. ఒకప్పుడేమో చిరిగిపోయిన బట్టలేమో డ్యామేజ్ ఉందని తీసి అవతల పారేసేవాడు, డ్యామేజ్ ఉందండి అని. ఇప్పుడు ఫ్యాషన్. చిరిగిపోయినాయా? ఫ్యాషన్. చిరిగిపోయి ఎందుకురా అని కానీ తల్లిదండ్రులుగా ఎవరన్నా అడిగారు అనుకోండి, ఫ్యాషన్ డాడీ ఇదేంటంట ఫ్యాషను, ఎలిసిపోయిన బట్టలు, ఎలిసిపోయిన ఎందుకురా పాతగా ఉన్నాయి అంటే ఫ్యాషను. ఇప్పుడు అదే మోడల్. ఏం మోడల్? రోల్ మోడల్ ఎవడో వేసుకు తిరిగాడు, బోడుగుండు నిండా జడలడమే మొత్తం. ఇదొక జడ, ఈ మొక్క తీసుకొని, ఈ 4 గంటలు తీసుకుని దీన్ని ఒక జడ, ఈ రకంగా మొత్తం ఈ చివరి ఆ చివరికి మొత్తం జడలే. ఎన్ని జడలు ఉంటాయో లెక్క ఎత్తే అట్ట. అది మోడల్ అంట. నేను ఆడవాళ్ళ గురించి చెప్పట్లా, మగవాళ్ళ పరిస్థితే ఇది. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, జుట్టు బాగా పెంచేసేసి మగవాళ్ళు కూడా హెయిర్ బ్యాండ్ పెడుతున్నారు. హెయిర్ బ్యాండ్ అనేది దాన్ని ఏమంటారు, ఇక్కడ పెడతారు హెయిర్ బ్యాండ్ పెడుతున్నారు. ఏంటంటే ఫ్యాషన్. ఇదేం ఫ్యాషన్ రా బాబు? ఏంటంటే ఎవడో ఏదో సినిమాలోనో, ఏ సీరియల్లోనో, లేకపోతే ఏ మోడల్స్ ఉంటారు కదా, ఏదో వేసుకున్నారట, దాన్ని అనుసరిస్తున్నారండి. అనుసరించాల్సింది ఆమె కాదు, పరిశుద్ధులు ఉన్నారు గ్రంథంలో. పరిశుద్ధ వేద గ్రంథంలో పరిశుద్ధులైన వారు ఉన్నారు, ప్రార్థన యోధులు ఉన్నారు.
వారిని మోడల్గా తీసుకో, నీ జీవితం బాగుపడింది, జీవితం దీవెనకరంగా ఉంటుంది. ఎవరినో మాదిరిగా తీసుకొని పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎంతమంది నడుచుకుంటున్నారు అలా క్రీస్తును పోలి, భక్తులను పోలి? అది కుదరదు. ఆ పని చేయట్లా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వాక్యములు గ్రహించి వాక్యోపదేశాన్ని హృదయంలో చేర్చుకొని ఆ ప్రకారంగా మన జీవితాలు కట్టుకోవాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్రము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడి ఉన్న వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. గమనించండి, ఇక్కడ ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లుగా, అంటే ఈ వాక్య ప్రకారంగా నీవు నడుచుకోవడం కోసం నువ్వు జాగ్రత్త పడాలంటే దివారాత్రములు దాన్ని ధ్యానించాలి. ధ్యానిస్తే అప్పుడు దాని ప్రకారంగా నీవు నడుచుకుంటావు. ఎప్పుడైతే నువ్వు అలా నడుచుకుంటావో నీ మార్గం వర్ధిల్లుతుంది, నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. మన ప్రవర్తన దేని మీద ఆధారపడి ఉంది? ఇప్పుడు తిరిగి ఎక్కడికి వచ్చింది? మన ప్రవర్తన వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. వాక్యమును విని ఆ వాక్య ప్రకారంగా నడుచుకున్నావా, నీ మార్గం వర్ధిల్లుతుంది, నీవు చక్కగా ప్రవర్తించగలుగుతావు, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేకపోతే ఎందుకు వ్యతిరేకమే. ఇప్పుడు ఏం చేయాలి? మనం వాక్యమును వినాలి, గ్రహించాలి, వాక్య ప్రకారంగా మనం నడుచుకోవాలి. అదే ఇక్కడ రాయబడింది. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు. వాక్యం ఏమి చెబుతుందో ఆ వాక్య ప్రకారంగా నీవు చేయునట్లుగా జాగ్రత్త పడాలి. అంతే కదా అర్థం? విన్న వాక్య ప్రకారంగా నడుచుకున్నట్లుగా జాగ్రత్త పడు. జాగ్రత్తలు చెబుతున్నాడు దేవుడు. విన్న వాక్య ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి, చేయాలి. ఇవన్నీ నువ్వు చేయాల్సిందే, ఎక్స్క్యూజెస్ లేవు. ఇది చేయొచ్చు, ఏం కాదులేండి, చిన్న చితకి ఇది చేయకపోతే ఏం కాదులే, పొరపాటు. చేయమన్నాడు ఆయన, చేయాలంటే. అవాదములకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? ఒకటే ఆజ్ఞ. ఏమిటి ఆజ్ఞ? చెట్టు ఫలమును తినవద్దు. ఈ చెట్టు ఫలానా చెట్టు ఫలాన్ని నీవు తినవద్దు అన్నాడు. ఒక్కటే చెప్పింది. ఇవి ఒక్కటి తినకపోతే తింటే ఏమైద్దిలే, ఆ ఒక్క మాటేగా. వినకపోతే ఏం కాదులే, ఈ ఒక్క మాటేగా, వినకపోతే ఏమవుదులే అని కనుక వినకుండా ఉంటే అవాదముల గతి ఏంటి? ఆ ఒక్క మాటే ఏదేను వనములో ఉండి వారు త్రోసివేయబడేటట్లుగా చేసింది. ఆ ఒక్క మాట వినందు వల్లే. చిన్న విషయం అది పెద్దదేం కాదు. కొండ మీద కోతినేది ఎమ్మల్లా ఏసయ్య. చెట్టు ఫలమును తినొద్దని అబ్బాయి అన్నాడు. ఇంకా ఈ ఒక్క చెట్టు కాదుగా అక్కడ ఉంది, ఇంకెన్నో ఫలాలు ఇచ్చే చెట్లు ఉన్నాయి. అవన్నీ నిరభ్యంతరముగా తినవచ్చు. అవన్నీ నిరభ్యంతరంగా తినండి, కానీ ఒక్క చెట్టు తోలుకొద్దు. మిగిలిన కాయలు ఉన్నాయిగా, అవన్నీ తినండి.
జీవవృక్ష ఫలం తిను, ఇంకో ఫలం తిను, యాపిల్ తిను, నారింజ తిను, అద్దిని తిను. కానీ మంచి చెడులో తెలివినిచ్చి ఈ ఫలం ఉందా, ఈ చెట్టు ఫలం, దీన్ని తినొద్దాం. ఇలా కళ్ళు దేని మీద పడినాయి తెలుసా? జీవవృక్ష ఫలాల మీద పడాల, ఆ యాపిల్ మీదకి వెళ్ళాలా, లేకపోతేనేమో ఇంకోటి అక్కడ దానిమ్మ ఉంది దాని మీదకి వెళ్ళా, మామిడి ఉంది, ఫలంక రాజా ఆమ్ అన్నారు కదా. ఫలాలన్నిటికీ రాజు అంట. ఏంటిది? మామిడికాయ. బంగిరిపల్లి ఉంది నెంబర్ 1 సూపర్, దాని జోలికి వెళ్ళా. రసంకాయ ఉంది దాని జోలికి వెళ్ళాలా. ఇవేమొద్దన్న. ఏం కావాల్సి వచ్చింది? వద్దు అన్న పొండే కావాల్సి వచ్చింది. ఆ ఒక్కటేగా ప్రభా, ఈ ఒక్కటేగా అయ్యా నేను తప్పు చేసింది. అరే నేను ఆ ఒక్కటేలా చేయొద్దు అండి కదా. ఆయన చేయమని అన్నీ చేయాలి, ఆయన వద్దు అన్నది మానేయాలి. ఆయన వాక్యం ధ్యానిస్తున్నామా, ఆయన వాక్యాన్ని గ్రహించామా, ఆ వాక్య ప్రకారంగా నడుచుకోగలుగుతాము. అప్పుడు నీ మార్గములు వర్ధిల్లుతాయి, నీవు చక్కగా ప్రవర్తించగలుగుతావు, నీ బ్రతుకు ఫలభరితంగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. మన జీవితాలు ఫలభరితంగా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యమును గ్రహించి ఆ ప్రకారంగా నడుచుకునే వారమే ఉంటే మన జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల అది విస్తారంగా ఫలించును. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు విస్తారంగా ఫలించాలని. నీ ఫలములు మామూలు ఫలాలుగా ఉండకూడదు. ఏదో కాశం అంటే కాశం, కాయలు కాసినాయి, ఏదో కాసిందండి, 1 కాయో 2 కాయలు, ఎర్రగా కాసిందండి. ఆ మాటకి ఈ మాటకి ఎంత తేడా ఉంది? ఏదో కాసిందండి, 1 కాయో 2 కాయలు, ముష్టి కాసిన 3 కాయలు. ఎంత విచారంగా చెప్తాము కదా. విస్తారంగా కాసినాయి అండి, మొహం ఎట్లుంటుంది? విస్తారంగా అండి అని చెప్పేటప్పుడు ఎట్లుంటుంది మన మొహం? ఎర్రగా కాసిందండి. అసలు ఆ సంతోషం, హృదయంలో ఉన్నటువంటి ఆ సంతోషం మన ముఖంలో తేటగా కనబడుతూ ఉంటుంది. 32 పళ్ళు తేటగా, అసలు ఎట్ట క్లోజప్పో లేకపోతే కోల్గెట్టో దోమేది నీ పళ్ళే చూపెత్తాయి నీ సంతోషాన్ని, హృదయపు ఆనందాన్ని. ఎరక్కా చేసిందండి. అసలు ఎప్పుడు కాయలా? ఈ సంవత్సరం కాసినంత. అవునా? చెప్పుకుంటాం. దేవుడు కోరుకుంటున్నాడు ఏదో ఫలించాలంటే ఫలించాలన్నట్లుగా దేవుడు కోరుకోవట్లా. నీ జీవితం విస్తారమైన ఫలంతో ఉండాలని కోరుకుంటున్నాడు. మరి ఏం చేయాలి? విస్తారమైన ఫలాలు నువ్వు ఫలించాలంటే అక్కడ రాయబడి ఉంది, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండిపోద్ది, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. చావాలి అంటే ఉన్నపాటు చచ్చిపోమంటలా. నీ పాప స్వభావం చావాలి, నీ పాత రోత స్వభావం చచ్చిపోవాలి, లోకపు ఆశలు చచ్చిపోవాలి, నీలోని లోకం చావాలి. అది చావకపోతే, లోకాశలు చావకపోతే ఈ లోకపు ఆశలు నిన్ను చంపేస్తాయి. అది సంగతి. పాప స్వభావం చచ్చిపోవాలి. పాప స్వభావం చావకపోతే ఆ పాపం నిన్ను చంపేసింది కదా. పాపం పరిపక్వమై మరణానికి అంటుంది. అది సంగతి. పాపం పరిపక్వమై మరణానికి అంటుంది. అది సంగతి. పాపాన్ని నువ్వు చంపలేదా? పాపమే నిన్ను చంపేస్తుంది. జాగ్రత్త. పాపాన్ని నువ్వు చంపేసావా?
పాప స్వభావం నీలో చచ్చిపోయిందా? నూతన జీవంతో నువ్వు బ్రతుకుతున్నావా? క్రీస్తు స్వభావం నీలో జీవిస్తూ ఉందా? అయితే నీ జీవితం విస్తారంగా ఫలిస్తుంది. నీ జీవితం ఫలభరితంగా మారుతుంది. నీవు ఫలమిచ్చే చెట్టుగా. ఆ ఫలాలు ఎలా ఉంటాయి? విస్తారముగా అని రాస్తుంది. నువ్వు విస్తారమైన ఫలాలతో ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము. అపాయములో ఉన్నవారము కేవలం ఉపాయము లేని వారము కాము. తరమబడుచున్నను దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవములో మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచున్నాము. ఏం వహించుకొని? ఆయన మరణానుభవమును వహించుకొని పోవచ్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. అది సరే, క్రీస్తు మరణానుభవంలోకి వెళ్ళిపోవాలి. లోకం విషయమై చచ్చిన వారుగా మారాలి. క్రీస్తు విషయమై సజీవముగా బ్రతుకుతున్న వారుగా ఉండాలి. క్రీస్తు మరణానుభవంలోకి వెళ్ళిపోవాలి. క్రీస్తు మరణించి తిరిగి లేచాడుగా, అలాంటి అనుభవంలోకి మనం రావాలి. పాపం విషయమై చావాలి. క్రీస్తు జీవం విషయమై మనం బ్రతకాలి. అందుకే పౌలు గారు అంటారు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి లాభం అంటాడు. క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తులో జీవించాలి, పాపంలో చావాలి. పాపం విషయమై పాప స్వభావం చచ్చిపోవాలి, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. పాత రోత జీవితం చచ్చిపోవాలి, సమాధి చేయబడాలి. ఒక గోధుమ గింజ ఎలా అయితే నేలలో విత్తబడి అది చచ్చిపోతుంది, దాని రూపం కోల్పోయింది, మొలకెత్తుతుంది, నూతన రూపంలోకి వచ్చేసింది కదా. మొలకెత్తింది, పైకి వచ్చేది, 2 ఆకులు వచ్చేస్తాయి, దానిలో నుంచి నెమ్మదిగా ఎదుగుతూ ఉంటాం. ఏ విత్తనమైన అంతేగా, దాని రూపాన్ని కోల్పోతుంది, నేలలో పడి అది ఏమైపోతుంది, తన రూపాన్నే కోల్పోతుంది, తన బ్రతుకు కోల్పోతుంది. నూతన నవీన స్వభావాన్ని ధరించుకుని పైకి వస్తుంది. ఇకనో కనపడేది మనం విత్తనం కాదు, అది కనపడదు. ఇక అది సమాధి చేయబడింది, అది చచ్చిపోయింది, నూతన జీవంతో మరలా పైకి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అంతేగా, ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. మహిమ స్వరూపం, మహిమ రూపుడై తిరిగి వస్తుంది. పునరుద్ధానుడై తిరిగి లేచాడు, జీవపు శక్తితో తిరిగి లేచాడు. అలానే మనం కూడా అంతే. మన పాత స్వభావం సమాధి చేయబడాలి, అది కనపడకూడదు. ఇక పాత స్వభావం, నీలోని పాత స్వభావం కనపడకూడదు. నేను ఎదవరిట్లాగా ఉండేవాడిని అయితేనా, మళ్ళీ అదెందుకు? ఎదవరిట్లాగా ఉండే వ్యక్తిని అయితేనా, ఎదవరటి కోపం కనుక ఇప్పుడు ఉంటేనా, మరి దాని ఎందుకు గుర్తు చేసుకోవాలా నీవు? నేను ఎదవరటి మనిషిని కాదు, అట్లుంటేనా అంటున్నావు. ఏంటి సంగతి? అట్లా ఉండాలనా? ఎందుకు అసలు అదంతా? ఎదవరటి గురించి ఎందుకు? దాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఇప్పుడు నువ్వేమై ఉన్నావో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, అది దీవెనకరం. మళ్ళీ వెనక మనిషి రావాలా? కొంతమంది అంటారు, నేను ఇదివరకు ఇట్లాంటి వాడిని అయితేనా ఉండేది ఒక్కొక్కరి పని. అంటే ఏంటి? ఒకసారి అది తొంగి చూస్తుంది, వెనకటి స్వభావం ఏం చేస్తుంది? తొంగి చూస్తుంది. అసలు తొంగి కూడా చూడకూడదు, అసలు అది ఉండకూడదు. నువ్వు మారావుగా, మారాలనుకున్నావు, మారావు,
ప్రభు కావాలనుకున్నావు, ప్రభు కొరకు జీవించాలనుకున్నావు, అలా ఉండు. అలా ఉంటేనా ఇదలాగా ఇక ఆలోచన రాకూడదు, ఆలోచనకు కూడా అది రాకూడదు. ఇక ఆ స్వభావాన్ని అసలు జ్ఞాపకం కూడా చేసుకోకూడదు. శ్రేష్టమైందా అది? అయితే జ్ఞాపకం చేసుకో. శ్రేష్టమైన అనుభవాలా? జ్ఞాపకం చేసుకో. దీవెనకరమైనవా? జ్ఞాపకం చేసుకో. నీతియుక్తమైనదా? జ్ఞాపకం చేసుకో. అంతేగా, నీతిమంతుడు జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం. కొన్ని జ్ఞాపకార్థ కోటాలు జరుగుతూ ఉంటాయి, వెళ్తా ఉంటాం. జ్ఞాపకం చేసుకోవడానికి ఏముండదు ఆడ, జ్ఞాపకం చేసుకోవడానికి ఏమీ ఉండదు. నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం అని రాసి ఉంటుంది అక్కడ. జ్ఞాపకార్థ కోటం అని రాసి ఉంటుంది అక్కడ. ఏముంటుంది జ్ఞాపకం చేసుకోవడానికి అక్కడ? ఆయమన్నా భక్తి చేసిందే లేదు, ఆయమన్నా ఇంక బతికిందే లేదు. జ్ఞాపకం చేసుకోవడానికి ఒక్కడు కూడా కనపడదు. అలాంటి చోటకి పిలిచినప్పుడు ఏం చేస్తానంటే చేసేది ఏముంది? స్వార్థం చెప్తాయి అక్కడ. ఇక వాళ్ళ గురించి ఏమి ఎత్తనా ఏమైనా మాట్లాడుతుంటే వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారులేని మనం ఏం మాట్లాడుతాం. ఇక అక్కడ వాళ్ళ గురించి లేనిపోందా చెప్పలేము. లేనట్టు మనం ఏం చెప్తాం? పొగడాలా? ఏమని పొగుడుతాం? అతని జీవితంలో ఏదన్నా ఉంటే ఆయమన్నది దాని గురించి ఏమైనా చెప్పగలుగుతాం, జ్ఞాపకం చేసుకుంటాం. అది దీవెనకరం అవుతుంది. జ్ఞాపకం చేసుకోవడానికి ఏమీ లేవే, భక్తిపరమైనవి దైవిక సంబంధమైనవి ఏమీ లేవే. జ్ఞాపకం చేసుకోవడానికి ఏమీ లేకుండా మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాం? ప్రియమైన దేవుడి పిల్లలుగా, ఏది ఏమైనప్పటికీ కూడా గుర్తించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనలోని పాప స్వభావం చచ్చిపోవాలి. మరలా ఆ స్వభావం ఎన్నడూ కూడా తొంగి చూడకూడదు. నూతన జీవితంతో నీవు నవనూతనంగా ముందు కొనసాగిపోతూ వెళ్ళిపోవాలి. అప్పుడు నీ జీవితం విస్తారంగా ఫలభరితంగా మారుతుంది. విస్తారమైన ఫలములతో నీ జీవితం ఫలభరితంగా ఉంటుంది. ప్రభు నీ జీవితం ఫలభరితంగా ఉండాలని, అది విస్తారంగా ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 15:2 కూడా ఉంటుంది. పనికిరాని తీగలు తీసి పారేస్తే కదా ఫలింపని ప్రతి తీగను, నాలోని ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలన్నిటినీ తీసివేయును. ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించాలి, బహుగా ఫలించాలి, విస్తారంగా ఫలించాలి అంటే ఏం చేయాలి? పనికిరాని అన్నీ తీసేయాలి. అది సంగతి. నీవు ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు, మరి ఎక్కువగా ఫలించాలని కోరుకుంటున్నాడు, విస్తారంగా ఫలించాలని కోరుకుంటున్నాడు. అందుకోసం ఏం చేయాలి? ఇప్పుడు మనం పనికిరాని ఏమన్నా ఉంటే తీసేయాలి. డైలీ చెక్ మీ లారీలకి బ్యాటరీ దగ్గర రాసి ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. పనికిరాని ఏమన్నా ఉంటే ఎప్పటికప్పుడు తీసి పారేయాలి. అయోగ్యం నీకు నచ్చని, నీకు ఇష్టం లేని, అయోగ్యమైనది నా యందు ఏమైనా ఉంటే వాటిని తీసే ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. అట్లా మనం కూడా ప్రార్థన చేయాలి. పనికిరాని తీగలు నాలో ఏమైనా ఉంటే తీసివేయండి ప్రభు. నేను బహుగా ఫలించాలి, విస్తారంగా ఫలించాలి, మరి ఎక్కువగా ఫలించాలి. అందుకోసం నాలోని పనికిరాని తీగలు ఏమైనా ఉంటే, నీకు అయిష్టమైన కార్యాలు నా యందు ఏమైనా ఉంటే అలాంటి వాటిని నాలో నుంచి తీసివేయండి అని మనం ప్రార్థించాలి. భక్తి మార్గంలో మనం వెళ్తూ ఉండగా రక్షణ పొందిన తర్వాత కూడా ఒక్కసారి తెలుసు తెలియకు పొరపాటు మనం ఏం చేస్తూ ఉంటాం? చిన్న చిన్నగా పొరపాట్లు చేస్తాం, తెలుసో తెలియకు. అలాంటి వాటి విషయంలో ఒకసారి మనం చెకప్ చేసుకొని పరిశీలించుకొని పరీక్షించుకొని తీసేయాలి. ఇది దేవునికి అయిష్టమైన కార్యం అని గుర్తెరిగి దాన్ని పక్కన పెట్టేయాలి, తీసేయాలి. అదనమాట. అదే 15:5 చూడండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు.
ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. బహుగా ఫలించాలి, విస్తారంగా ఫలించాలి, మరి ఎక్కువగా ఫలించాలి అంటే ఏం చేయాలంటే ప్రభువునందు నిలిచి ఉండాలి. ప్రభువులో నిలిచి ఉండాలి. ఆయనతో అంటు కట్టబడి ఆయనలో నిలిచి ఉండాలి. అంటు కట్టబడింది ఆ తీగతోనే ఉంటుంది, కానీ ఎక్కడే ఉండు, నేను అటు వెళ్ళొస్తాను, వెళ్ళిద్దా? అంటు కట్టబడింది ఎక్కడ ఉంటుంది? ఆ చెట్టుతో పాటే ఉంటుంది, అంతేనక ఆ చెట్టుతోనే ఉంటుంది. ఆ చెట్టులోని జీవము ఈ అంటులోనికి వెళ్ళిపోతా ఉంటుంది. దాని లక్షణాలన్నీ దీనిలోనికి వచ్చేస్తుంటాయి. దాని స్వభావం దీనిలోనికి వచ్చేసి మారిపోతుంది. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అని చెప్పి అంటుంటారే. సహవాసం కలిగి ఉండాలి. క్రీస్తులో నిలిచి ఉండాలి. మనం ఆయన స్వభావంలో నిలిచి ఉండాలి. అది సంగతి. ఆయన పోలికల్లోనికి వెళ్ళాలి మనం. అప్పుడు నీ జీవితం ఫలభరితంగా ఉంటుంది. నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది ప్రభువు కోరుకుంటాడు. ఎంతకీ ఈ ఫలాలు ఏంటి? ఏమిటి ఈ ఫలం? ఒకసారి అవి కూడా చక్కగా చదువుదాం. చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. రోమిలకు రాసిన పత్రిక. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దేవునికి ఇస్తాం. దాని అంతము నిత్య జీవము. అర్థమైంది? ఇప్పుడు పరిశుద్ధత కలిగి ఉండుటయే మీకు ఫలము. అది సంగతి. దీని అంతం ఏంటంటే నిత్య జీవం. పరిశుద్ధత అది ఫలం. ఈ పరిశుద్ధత లోకంలోని పరిశుద్ధత వంటిది కాదు, లోకం అనుకున్న లాంటిది కాదు. ఇది దేవుడు ఇచ్చే పరిశుద్ధత. ఇది దైవికమైన పరిశుద్ధత, దేవుడు ఇచ్చుతున్నది. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహం. ఆత్మఫలమేమనగా అని ఈ సంగీతాలను చెప్పుకుంటూ వచ్చాడు. ఇందాక చదివినటువంటి రోమిలకు రాసిన పత్రికలోనేమో పరిశుద్ధత అన్నాడు. ఇక్కడ చూస్తేనేమో గలతీయుల పత్రికలో అదే పౌలు గారు రాశారు ఆత్మఫలమేమనగా అని ఇన్ని సంగతులు రాసుకుంటూ వచ్చారు. ఆత్మఫలాలు ఇవన్నీ కూడా ఆత్మఫలము. ఆత్మఫలములోని లక్షణాలు ఇవన్నీ కలిగి ఉండాలి మనం. ఏమిటి? మరొకసారి చదవండి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఎన్ని వచ్చినాయి మొత్తం? 9. ఈ 9 అంశాలు మనలో ఉన్నాయి. ఈ 9 కలిసి ఆత్మఫలము. ఇటు ఆత్మ ఫలాలు మనలో ఉండాలి. ఇది మనకు దీవెనకరం, మన తోటి వారికి కూడా దీవెనకరమే. ఇది మనకు, మన తోటి వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరొక మాట కూడా చెప్పేసి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. ఫలించాలి, 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 బహుగా ఫలించాలని చెప్పుకుంటున్నాం. ఫలించకపోతే ఏంటి సంగతి?
అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకొన తలంచుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు ఈ రాళ్ల వలన పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అది సంగతి. మంచి ఫలాలు ఫలించకపోతే ఏంటంటే సంగతి? నరకబడి అగ్నిలో వేయబడును. ఇది దీనంతం. ఫలించకపోతే అగ్నిగుండం, ఫలిస్తే నిత్య జీవం. అంతేగా? రోమిలికి రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. పరిశుద్ధత కలిగి ఉంటే ఫలము, దాని అంతం ఏంటి? నిత్య జీవం. మరి దీని అంతం ఏంటి? అగ్నిగుండం. ఫలించకపోతే అగ్నిగుండం, ఫలిస్తే పరిశుద్ధత నిత్య జీవం. ఫలించకపోతే పాపం, అగ్నిగుండం, నరకం. చూసారా? ఈ రోజున మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? ఫలవంతంగా ఉంటున్నాయా? దేవుడు ఫలించాలని కోరుకుంటున్నాడు. బాగా ఫలించాలని, విస్తారంగా ఫలించాలని కోరుకుంటున్నాడు. నీ జీవితం ఫలవంతంగా ఉండాలి, విస్తారమైన ఫలములతో నీవు ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. పరిశుద్ధంగా ఉండాలని, ఆత్మ ఫలముతో ఉండాలని, నిత్య జీవాన్ని చేరాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆయన సంకల్పం అది. అందుకు విరోధంగా నువ్వు నడుచుకున్నావా? నాకు ఫలాలు అక్కర్లేదు, నేను ఫలించను, మారు మనసుకు దగ్గర ఫలములు ఫలించని వాక్యం చెప్తుంది. ఫలించకపోతే ఏంటి? ఫలించకపోతే ఏంట? అగ్నిలో ఉంది, జాగ్రత్త. నీ కొరకు అగ్ని జ్వాలలు నాలుగులు విభాగించి కదా, అగ్ని జ్వాలలు ఎదురు చూస్తాను నీ కోసం. పక్క వండుతున్న అగ్నిగోణం అది పక్క మండుతూ ఉంది. లోకం పుట్టినది మొదలు ఎదురు చూస్తుందంట. అది ఎదురు చూస్తూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లలు, నేటి దినాల్లో మన జీవితాలు ఫలభరితంగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రికలు రాయబడినట్లుగా ఆత్మ ఫలాలతో మన జీవితం ఉండాలి. ప్రభు కొరకు ఫలించాలి, విస్తారంగా ఫలించాలి, బహుగా ఫలించాలి. నువ్వు అత్యధికంగా నువ్వు ఫలభరితంగా ఉండాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. లేకపోతే గొడ్డలుంది, జాగ్రత్త. నరకడానికి పనివాడున్నాడు, జాగ్రత్త. కాల్చడానికి అగ్ని కూడా సిద్ధంగా ఉంది, మరి జాగ్రత్త. ఫలించుటికి జాగ్రత్త పడు. వాక్య ప్రకారంగా నడుచుకున్నకు జాగ్రత్త పడు. వాక్య ప్రకారంగా నడుచుకుంటున్నావా? నీ మార్గములు నీ వర్ధన చేసుకుంటావు. నీ మార్గమును వర్ధన చేసుకుంటున్నావా? నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి ఇష్టరాలిగా నువ్వు ఉంటావు. నీ జీవితం నీకు మాత్రమే కాదు, అనేకులకు సంతోషకరంగా, అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. దేవుడు ఆ దిశగా మిమ్మల్ని నడిపించి వర్ధిల్ల చేయునుగాక, ఫలములతో ఫలింప చేయునుగాక, బహుగా ఫలింప చేయునుగాక. అందరూ తరల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు, స్తోత్రాలయ్యా. ఈ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకర శుభతరుణమందు మా జీవితాలు ఫలవంతంగా ఉండాలని, విస్తారంగా ఫలించాలి, అత్యధికంగా ఫలించాలి, బహుగా ఫలించాలి అని మీరు కోరుకున్నారు. ఆత్మ ఫలాలతో, పరిశుద్ధతతోనూ మేము ఉండాలని మీరు కాంక్షించారు. దాని అంతం నిత్య జీవమని మీరు సెలవిచ్చారు. చివరిగా మేము నిత్య జీవాన్ని చేరాలి. ఈ ఫలాలతో, ఈ శ్రేష్టమైన ఫలములు ఫలిస్తూ నిత్య జీవములో అడుగు పెట్టాలని మీరు కోరుకుంటున్నారు. ఇటు మీ సంకల్పం మా జీవితాల్లో నెరవేర్చండి.
ఈ లోకంలో ప్రభు మేము దీవెనకరంగా ఉండాలి. అది మాకు మాత్రమే కాదు, అనేకులకు ప్రభు సంతోషభరితంగా మేము ఉండాలి, దీవెనకరంగా ఉండాలని మీరు కోరుకుంటున్నాను. అలాంటి జయ జీవితాన్ని ప్రభు మీరు దయచేయండి. లేని పక్షం అయితే గొడ్డలి చెట్ల బేరన ఉంచబడిందని, నరికి అగ్గిగొండంలో పారవేయబడుతుందని మీరు సెలవిస్తున్నారు. ఫలింపని ప్రతి తీగ కూడా నరకబడి అగ్నిలో పారవేయబడుతుంది అన్నారు. అయ్యా, ఫలించే తీగగా మేము ఉండాలయ్యా. నీలో నిలిచి ఉండాలి, నీలో అంటుకట్టుబడి ఉండాలి, నీతో సహవాసం కలిగి ఉండాలి, నీ వాక్యములు ధ్యానించాలి. వాక్య ప్రకారంగా ప్రభు మేము గ్రహించి మా హృదయములు భద్రపరుచుకొని ఆ ప్రకారంగా మేము నడవాలి, ప్రవర్తించాలి. మా జీవితాలు మేము వర్ధన చేసుకోగలగాలి. అటు కృపను ప్రభు మీరు మాకు దయచేయండి. నీ వాక్యాన్ని ధిక్కరించే వారికి మేము ఉండకూడదు. ఏ ఒక్కరు నీ వాక్యాన్ని ధిక్కరించే వారిగా ఉండకూడదు. వాక్యమును త్రోసివేసి నడుచుకునే వారిగా ఉండకూడదు. మీ కృప మాకు తోడుగా ఉంచండి, మీ కృపలో నడిపించండి, దీవెనకరంగా మార్చండి. ఈ శ్రేష్టమైన సమయాన్ని చేరువచ్చిన వారికి, ఆయా స్థలాల్లో ఉండి ఈ వాక్యములు వీక్షించిన వారు, వినిన వారికి నీ కృప మీరు తోడుగా ఉండి బహుగా ఫలించే అనుభవాల్లో మీరు నిలుపవలసిందిగా ప్రార్థిస్తూ యేసు నామములో దీవించి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతం వరకు తోడై ఉండి నిన్ను ఫలభరితంగా మార్చి ఆశీర్వాదకరంగా నిలుపునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు.